ఎప్పుడు అంటే మీరు ఫస్ట్ మైక్ పట్టుకున్న డే అదనమాట. సో అప్పుడు కూడా ఏం వాయిస్‌లు చేశారు మరి? అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు, ఓకే. అదేవిధంగా ఎం సత్యనారాయణ గారు. సో మీరు అప్పుడు ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాను అన్నారు కదా? ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాను. సో అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఒక గాల్లో తేలిపోన్నది అనిపించింది. అవునా? సో ఇంకా మీరు 10th క్లాస్‌లో. నేను అప్పటికి పాటలు అండ్ స్పోర్ట్స్లో ఉండేవాడిని. సరికొత్తగా ధ్వన్యానుకరణలో ప్రైజ్ రావడం అనేది విచిత్రంగా అనిపించింది. వావ్, సూపర్. సో ఇంకా మీరే అంటే మీ సైడు అంటే మీ ఫ్యామిలీలో మీరే మిమిక్రీ ఆర్టిస్టా అండి, లేకపోతే ఇంతకుముందు ఎవరైనా ఉండేవాళ్ళ? మా నాన్నగారు ఘంటసాల సాంగ్స్ పాడతారండి. ఆయన సింగర్. ఓకే. దానిలో భాగంగా మా తాతయ్య గారు రంగస్థల కళాకారులు. ఓ, కాబట్టి దానికి సంబంధించినటువంటి కొంత వేరియేషన్ అదంతా కూడా నా మీద ప్రభావం మీకు ఒక రకమైన టాలెంట్ని చూపించాయి అనమాట. సో కాలర్స్ వెంటనే కాల్ చేసేయండి. కాల్ చేసిన నెంబర్ మళ్ళీ చెప్తున్నా 04023247788, అలాగే 04023547778కి కాల్ చేసేయండి. ఇంకా హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. సో మధు గారు, ఇంకొక ఏదైనా వాయిస్తో మనము యా ప్లీజ్. ప్రస్థాన మూవీలోంచి శర్వానంద్ గారు సాయి కుమార్ గారి మధ్యలో చిన్న డైలాగ్ ఉంటుంది, చెప్తాను. యా. ఎన్ని పురాణాలు వెతికినా నిన్ను తేలగొట్టే పాత్రే లేదు, నిన్ను మించిన శాసనం లేదు. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారుడు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం, ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆకలి, కనిపించని ప్రతి ఆత్మనల్లా కదిలించే శక్తి ఒక్కటే ఆశ. ఆ ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబారుతుంది, నీతి నిజాయితీలు కొలువిలో కొవ్వొత్తులా కరిగిపోతాయి. సో అంటే మీరు ఏ వాయిస్ అయినా న్యాచురల్గా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు అనుకుంటా కదా? అవును సార్. యా, ఎందుకంటే సాయి కుమార్ వాయిస్ అనేసరికి అగ్ని రా అని చెప్పేసి అనకుండా సో క్యాజువల్గా నీట్గా కూల్గా వెళ్తున్నారు కదా, సో అందుకోసం అడిగాను. సో ఎప్పుడైనా మీరు మిమిక్రీ నేర్చుకునేటప్పుడు ఎవరైనా ఎందుకు ఇవన్నీ అంటే వాళ్ళలాగా వీళ్ళలాగా